అందరికీ నమస్కారం. మహాభారత సంగ్రామం మొదలవ్వడానికి ముందు శాంతి చివరి శ్వాస తీసుకుంటున్న ఆ క్షణాల్లోకి వెళ్దాం రండి. యుద్ధమిక తప్పదు అని తెలిసిపోయిన ఆ రోజుల్లో అసలేం జరిగింది, ఆ కీలక ఘట్టాలని ఇప్పుడు మనం వివరంగా చూద్దాం. చూడండి, శ్రీకృష్ణుడేమంటున్నాడో, తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అని నమ్మే మూర్ఖుడాతను. అబ్బా, దుర్యోధనుడి మనస్తత్వాన్ని ఇంతకంటే కరెక్ట్గా ఎవ్వరూ చెప్పలేరేమో. పాండవుల మీద ఉన్న అసూయ, అహంకారంతో కళ్లముందున్న నిజాన్ని కూడా చూడలేని మొండివాడు దుర్యోధనుడు. అసలీ ఒక్క మాట చాలు యుద్ధం ఎందుకు జరిగిందో అర్థం చేసుకోవడానికి. సరే, ఇక మొదటి ఘట్టం, చివరి ఆశ అడుగంటిన సమయం. హస్తినాపుర సభలో శాంతి కోసం ఆఖరి ప్రయత్నాలు జరగాయి, కాని అవి ఎలా విఫలమయ్యాయో తెలుసుకుందాం. శ్రీకృష్ణుడు పాండవుల శిబిరానికి తిరిగొచ్చాడు, కాని ఆయన ముఖంలో ఏమాత్రం సంతోషం లేదు. ఒక చేదు వార్తతో వచ్చాడు. పాండవులు ఏది జరగకూడదనుకున్నారో అదే నిజమైంది. దుర్యోధనుడు ఒక్క సూదిమునంత భూమి కూడా ఇవ్వనని తేల్చి చెప్పేశాడు. అంటే దౌత్యం పూర్తిగా విఫలమైంది. అయితే దుర్యోధనుడికి నచ్చజెప్పేనాళ్లు లేరనుకుంటే పొరపాటే. అందరూ ప్రయత్నించారు. మొదటగా పితామహుడు భీష్ముడు, నాయనా, ఆ రాజ్యం న్యాయంగా పాండవులది, వాళ్లకిచ్చేయ్ అని చాలా స్పష్టంగా చెప్పాడు. భీష్ముడి మాటకు గురువైన ద్రోణాచార్యుడు కూడా గొంతు కలిపాడు. ఆయన కూడా న్యాయం, శాంతి కోసం పాండవుల వాటా వాళ్లకి ఇచ్చేమని దుర్యోధనుడికి గట్టిగా చెప్పారు. ఇంతేనా? కాదు. విదురుడు స్వయానా తల్లి గాంధారి, చివరికి తండ్రి ధృతరాష్ట్రుడు కూడా అందరూ బ్రతిమాలారు పాండవుల వాటా వాళ్ళకిచ్చేయమని. కాని దుర్యోధనుడు విన్నాడా? లేదు. తన పట్టు అస్సలొదల్లేదు. సో హస్తినాపురంలో పరిస్థితి ఇది. మరి పాండవుల శిబిరంలో ఏమవుతోంది? వాళ్లు ఇక శాంతి మీద ఆశలు వదిలేసుకున్నారు. తప్పదు, యుద్ధానికి సిద్ధమవ్వాల్సిందే అని నిర్ణయించుకున్నారు. ఆ సన్నాహాలు ఎలా మొదలయ్యాయో చూద్దాం. వ్యూహరచన మొదలయింది. పాండవుల దగ్గర 7 అక్షోహిణుల సైన్యం ఉంది. ఆ 7 విభాగాలకి 7 మహాయోధుల్ని సేనాపతులుగా నియమించారు. వాళ్లే ద్రుపదుడు, విరాటుడు, దృష్టజుమ్నుడు, శిఖండి, సాత్యకి, చేకితానుడు, మరి మన భీమసేనుడు. సరే, 7 సేనాపతులు ఓకే, కాని వీళ్లందరికీ పైన ఆ సర్వసైన్యాధ్యక్షుడు ఎవరు? చర్చ మొదలైంది. అందరి అభిప్రాయాలు తీసుకుంటున్నారు. మొదటగా సహదేవుడు విరాటరాజు పేరుని ప్రతిపాదించాడు. వెంటనే నకులుడు ఇంకో అభిప్రాయం చెప్పాడు. అపారమైన అనుభవనున్న ద్రుపద మహారాజు అయితే ఈ పదవికి సరైనవారని ఆయన సూచించాడు. ఆ తర్వాత భీముడి వంతు. ఆయనది ఒక సాహసోపేతమైన ఎంపిక. యోధుడు శిఖండి పేరుని ముందుకు తెచ్చాడు. దీంతో చర్చకు మరో కొత్త కోణం వచ్చింది. ఇక అందరి కళ్ళూ అర్జునుడి వైపు తిరిగాయి. ఆయన ప్రతిపాదన చాలా వ్యూహాత్మకంగా ఉంది. దృష్టద్యుమ్నుడి పేరుని సూచించాడు. ఎందుకంటే అతనికి అద్భుతమైన యుద్ధ నైపుణ్యం ఉంది. అంతకంటే ముఖ్యంగా ద్రోణుడిని ఎదుర్కోవాలనే ఒకే ఒక్క లక్ష్యముంది. అదే మనక్కావాల్సింది అని అర్జునుడు వాదించాడు. అర్జునుడి మాటల్లోని పదును అందరికీ అర్థమైంది. ఇక శ్రీకృష్ణుడు కూడా ఆ ఎంపికను సమర్థించడంతో ఇంక రెండో ఆలోచన లేదు. దృష్టద్యుమ్నుడిని ఏకగ్రీవంగా సర్వసైన్యాధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. అలా పాండవ సైన్య నాయకత్వ నిర్మాణం పూర్తయింది. ఇక మూడో ఘట్టం. ఇది వెనుదిరగలేని ఘట్టం. లోపల నుండి బయట నుండి ఒత్తిళ్లు పెరిగిపోయి యుద్ధం తప్ప మరో దారి లేదనిపించిన సమయం. ఆ పరిస్థితులేంటో ఇప్పుడు చూద్దాం. అంతా రెడీ. సైన్యాలు సమీకరించబడ్డాయి. సేనాపదులు ఎంపికయ్యారు. అంతా సిద్ధంగా ఉంది. కాని నిజంగా అందరూ యుద్ధానికి సిద్ధంగా ఉన్నారా? ముఖ్యంగా మానసికంగా? ఈ ప్రశ్నే పాండవుల నాయకుడైన ధర్మరాజునే వేధిస్తోంది. ఆయనే స్వయంగా ఏమంటున్నారో చూడండి. ఇప్పటికీ నా గురువులను, బంధువులను, పెద్దలను చంపడానికి నా మనసు ఒప్పుకోవట్లేదు. ఇది ధర్మరాజు వేదన. సొంతవాళ్లమీదకే కత్తిదూయాల్సి వస్తుందనే బాధ ఆయన్ని ఎంతగా కుంగదీస్తుందో ఈ మాటల్లో మనకు తెలుస్తుంది. ఈ సంశయం ఒక్క ధర్మరాజుదే కాదు. ఇంకొంతమంది యోధులు కూడా ఈ యుద్ధానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఉదాహరణకి కృష్ణుడి అన్న బలరాముడు, నేను ఎవరి పక్షానా లేను అని చెప్పి తీర్థయాత్రలకు వెళ్ళిపోయాడు. మరో శక్తివంతమైన రాజు రుక్మి తన అహంకారం వల్ల ఇరుపక్షాల వాళ్లు వద్దనడంతో యుద్ధం నుంచే తప్పుకున్నాడు. పాండవులిలా సందిగ్ధంలో ఉన్నారని తెలిసి దుర్యోధనుడు ఆఖరి దెబ్బ కొట్టాడు. ఉలూకుడనే దూతను పంపి వాళ్ల పాత గాయాల్ని కెలికేలా, రెచ్చగొట్టేలా నీచమైన మాటలు పంపాడు. చూడండి ఏమంటున్నాడో.
ద్రౌపదికి జరిగిన అవమానం చూసికూడా మీలో పౌరుషం రాలేదా అని అడిగాడు. ఆ అవమానాలు అక్కడితో ఆగలేదు. ప్రతి ఒక్కరినీ వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు. అర్జునుడిని చూసి, ఆడపిల్లలకి నాట్యం నేర్పిన నువ్వా మాతో పోరాడేది అని ఎగతాళి చేశాడు. భీముడి వంటవాడి వేషాన్ని కూడా హేళన చేశాడు. ఉద్దేశం ఒక్కటే, వాళ్ల కోపాన్ని తారాస్థాయికి చేర్చడం. దుర్యోధనుడి ప్లాన్ ఫలించింది. ఆ మాటలకి భీమసేనుడే రక్తం మరిగిపోయింది. వెళ్ళి చెప్పు ఆ దుర్యోధనుడికి, మా ప్రతిజ్ఞలు నెరవేర్చడానికే వస్తున్నాం, కౌరవ సైన్యం సర్వనాశనమవడం ఖాయం అని గర్జించాడు. అంతే, ఆ ఒక్క సమాధానంతో శాంతికి ఉన్న చివరిదారి కూడా మూసుకుపోయింది. సరే, ఇక చివరి అంకానికి వచ్చేశాం. ఇరువైపులా సేనాధిపతులు ఎవరు అనేది అధికారికంగా ఖరారై యుద్ధం మొదటి రోజుకి రంగం సిద్ధమవుతున్న సమయమిది. దీంతో ఇరుపక్షాల సేనాధిపతులు ఖరారయ్యారు. ఒకవైపు పాండవ సైన్యానికి యువయోధుడు దృష్టద్యుమ్నుడు, మరోవైపు కౌరవ సైన్యానికి మహానుభావుడు అనుభవజ్ఞుడు అయిన పితామహుడు భీష్ముడు. ఒక రకంగా చెప్పాలంటే యవ్వనానికి అనుభవానికి మధ్య పోరు. కాని ఇక్కడే ఒక పెద్ద ట్విస్టుంది. కౌరవ సైన్యాధిపత్యం స్వీకరిస్తూనే భీష్ముడు ఒక దిగ్భ్రాంతికరమైన షరతు పెట్టాడు. ఆ ఒక్క షరతు యుద్ధగమనాన్నే మార్చేబోతుంది. ఏంటంటే, నేను మీ పక్షాన పోరాడతాను, కాని నేను పాండవులను చంపను. ఇది ఆయన పెట్టిన కండిషన్. ఇప్పుడు మనం ఈ విశ్లేషణను ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఆలోచించండి, ఒక సైన్యానికి సర్వసైన్యాధిపతి అయిన వ్యక్తే వాళ్ల ప్రధాన శత్రువులను చంపను అని శపథం చేస్తే ఆ సైన్యం యుద్ధంలో ఎలా గెలవగలదు? ఈ ఒక్క ప్రశ్న చాలు మహాభారతంలోని సంక్లిష్టమైన విధేయతలు, నైతిక ధర్మసంకటాలు ఎంత లోతైనవో అర్థం చేసుకోవడానికి.